మా పాఠశాల నిలబడి చేయండి సార్. కొన్ని నిమిషాలు సత్కారాన్ని గంగబాబు గంగబాబు షాల్ వేసే దేవుడు నేను అలా కాగితాలు కట్టుకోవడం నాకు అదే బాధ. బాగా తీయండి ఫోటో. ఓకే, థ్యాంక్ అన్నీ కూడా లక్ష్మీ గారు ఆ సంస్థను స్థాపించి ఇప్పటికీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కలిపి 300 స్కూల్స్లో ఒక దత్తత తీసుకొని ఒక గురువుని స్మార్ట్ క్లాస్ రూమ్ అని చెప్పి తయారు చేస్తారు. ఆ స్మార్ట్ క్లాస్ రూమ్లో పిల్లవారికి కావాల్సిన పుస్తకాలు, టీవీ, స్మార్ట్ ప్రొజెక్టర్, చుట్టూ అన్నీ కూడా మొత్తం ఇప్పటికి మొన్న తిరుపతి డిస్ట్రిక్ట్ లో 13 స్కూల్స్ తెలంగాణ ఓపెన్ చేశారు. నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా మన స్కూలే ఓపెన్ చేస్తున్నారు. రేపు 13 స్కూల్లో కూడా నెల్లూరులో రెడీ అవుతున్నాయి. ముదుకూరు అన్ని కూడా ఈ పౌరుడికి కర్త కర్మ క్రియ మొత్తం జరగాలి. కానీ ఈ పౌరుని స్థాపించి 10 సంవత్సరాలు అయింది. కాబట్టి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతగా పసిపిల్లల కోసం, వాళ్ళ బాధితుల భవిష్యత్తు కోసం ఆయన ఈ విధంగా కూడా
కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు ప్రయాణం చేస్తారు. మాకు చేయాలని చెప్పి వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మానవుగా మాటలు ఉంటే పాడగానే జరగదు తల్లి జరుగు కాపాడు అందరికీ నమస్కారం. నా గొంతు ఈ బడిలో వినిపిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఈఓ కేవీఎన్ కుమార్ గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, ఎన్ఈఓ మునిరత్నం గారికి, అండ్ చాలా మెయిన్గా ఇక్కడ ఉన్న టీచర్స్ రాంబాబు గారికి, రాధా గారికి, పద్మ గారికి, సరిత గారికి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీరు మీ టైంని బడికి ఇస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఉన్న ఈ బడి నేను పక్కనే పెరిగానండి. అమ్మమ్మోళ్ళ ఊరిది తెలియని వాళ్ళకి 2 ఇల్లు తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. మాకు టైం ఎలా తెలిసేదంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉండేది. ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేదన్నమాట. మేము టీచర్ చేంజ్ ద్వారా ఇప్పుడు కొన్ని 300 స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ స్కూల్స్ చేసాం. లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అయింది, మోదుగులపాలెంకి వెళ్ళి చేసాం. మా తాతగారు నేర్పించిన బడిలో ఏంటో అంటే మనం ఒక ప్రాంతంకి వెళ్ళాక అక్కడ చేయగలుగుతామని అనుకొని మన రూట్స్ ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. బట్ ఈసారి మళ్ళీ నాకు మా టీం మెంబర్స్ని మనం నెల్లూరు వెళ్తున్నాం కదా, నాయుడుపేటకి ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక బడి ఉండేది, ఆ బడి ఉందా లేదో చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అని ఒక డిఫరెన్స్ లేకుండా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రామ్స్ అయి మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్స్ ఎక్కువ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నామని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ మనం ఏమి మంచి చేయగలము అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతామండి. ఇది చాలామంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా ఎన్జిఓని ముందుకు నడిపించే వాళ్ళందరినీ కూడా ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.